అనిపిస్తుంది? మొదట మీ ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ, అంటే మీ నియోజకవర్గమే జనసేన వచ్చింది. ఈరోజు మొత్తం పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ గెలిచేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము 10 రోజుల నుంచి ఒక పండగలా చేసుకుంటున్నాం. ఈ పండగ రావడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ సభ మంత్రిగా అదేంటి డిప్యూటీ సీఎంగా అవడం ఈ సభ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 10 రోజుల నుంచి మేము చాలా సంబరంగా ఆనందంగా చేసుకుంటున్నాము. 10 రోజుల నుంచి ఏదో మీటింగ్ ఏదో మా ఆనందం కొద్ది ఏదో ఒకటి చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అంత అభిమానం ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ అంటే? చాలా కనిపిస్తుంది. ఆయన సొంత డబ్బుతో మా ప్రజలకి పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా మంది ప్రభుత్వం డబ్బు తిని ప్రజలకి ఎట్టి అది చాలా దారుణంగా చేశాడు ఆ ప్రభుత్వాన్ని. చాలా మంది ఆ డబ్బును చూశారు కానీ మంచితనాన్ని చూడలేకపోయారు. ఇప్పుడు ఏంటి ఆయన సొంత డబ్బుతోటి మన ప్రజల్ని చాలా ఆనందపరుస్తున్నాడు. ఎక్కడెక్కడో రోడ్లు చూసారా, ప్రతి రోడ్డు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అదే కాకుండా ఎక్కడికి వెళ్ళినా గొతుకులు లేని రోడ్డుతో ప్రయాణం ఎలాగెళ్తుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు డబ్బులు వేయట్లేదు అన్న సమస్య కాదు, ఎందుకంటే రోడ్లు బాగున్నాయమ్మా, ప్రభుత్వం బాగుందమ్మా అని అంటున్నారు తప్ప ఇంకేమీ కాదు. ఆ పవన్ కళ్యాణ్ గారి చాలా మంది మొన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటున్నాడు చంద్రబాబు. వాళ్ళు ఎప్పుడైనా అలా చేశారా? ఎప్పుడైనా ప్రజలు మీడియా ముందు వచ్చి తిట్టడం తప్ప ఎవడైనా పొగిడాడా వాళ్ళ ప్రభుత్వాన్ని? ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ పొగడడం తప్ప తిట్టడం ఎప్పుడైనా చూసారా? అది పవన్ కళ్యాణ్ యొక్క రాజ్యం. పవన్ కళ్యాణ్ ని చాలా ఇష్టాసనంగా మాట్లాడారు కదా, రోజా కావచ్చు, పేరు నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, వీళ్ళంతా చాలా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు ఆ మంత్రులందరూ. వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే సమాధానం. ఈ సభకు వచ్చిన ప్రజలను చూడండి, ఇదే సమాధానం. రోజాకి కానీ కొడాల నానికి కానీ ప్రతి ఒక్కరికి మేము ఎక్కడి నుంచో వచ్చాం, ఇదే సమాధానం. ఇంకేం చెప్పక్కర్లేదు, చెప్పు తీసుకొట్టక్కర్లేదు, ఏమి కాదు. ఈ ప్రజలను చూస్తే అదే సమాధానం. మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాము అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం.